పాలకుల పాపాలు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయంటే ఇదేనేమో. ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు ఇష్టం వచ్చినట్లు యుద్ధాలకు దిగి బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెడుతుంటే ఆ భారాన్ని సామాన్య పౌరుడు భరించాల్సి వస్తోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పుకోవచ్చు. తనకు సంబంధం లేని అంశాల్లో జోక్యం చేసుకుని అమెరికన్ సొమ్మును బిలియన్ల కొద్దీ డాలర్లు ఇరాన్ యుద్ధంలో మంచినీళ్ల ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే యుద్ధంలో $40 బిలియన్ వరకు ఖర్చు చేశాడు. దీంతో అమెరికాలో పెట్రోల్తో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుడు విలవిల్లాడుతుంటే భరించాల్సి తప్పదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ట్రంప్ నిర్వాహకానికి అమెరికా పౌరుడు నెలకు $1000 వరకు అదనపు భారాన్ని మోయాల్సి వస్తోందని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ట్రంప్ను మించిన మరో ఘనుడు ఎవరంటే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ను చెప్పుకోవచ్చు. తన పొరుగున ఉన్న ఉక్రెయిన్పై యుద్ధానికి దిగి దేశాన్ని దివాలా తీయించే స్థాయికి రష్యాను తీసుకొచ్చాడు. గత 4.5 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్న అతి చిన్న దేశమైన ఉక్రెయిన్పై విజయం సాధించలేకపోయాడు. యుద్ధంలో బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నాడు. ఇక చేతిలో డబ్బు లేక బ్యాంకులపై పడతాడని ప్రజలు భయంతో బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును విత్డ్రా చేసుకుంటూ పోతున్నారు. దీంతో బ్యాంకుల్లో డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. ప్రస్తుతం రష్యా బ్యాంకుల పరిస్థితి గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. యుద్ధాలు ఎవరికి మంచివి కావని చరిత్ర చెబుతోంది. యుద్ధం ప్రభావం ప్రతి దేశంపై పడుతుందనేది నగ్న సత్యం. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇరాన్ అమెరికా యుద్ధాన్ని తీసుకుంటే దాని ప్రభావం ప్రతి దేశంపై పడి అంతో ఇంతో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి దేశం అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నాయి. ఇక మనకు అత్యంత సన్నిహిత దేశం రష్యాను తీసుకుంటే గత 4.5 సంవత్సరాల నుంచి యుక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. అయినా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ యుద్ధంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ బిలియన్ల కొద్ది డాలర్లు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నాడు. ఇక యుక్రెయిన్ను తీసుకుంటే అతి చిన్న దేశం, సోవియట్ రష్యా నుంచి విడిపోయిన దేశమే. ఇదే పుతిన్ 2014లో యుక్రెయిన్లోని క్రిమియాను ఆక్రమించాడు. ఇక 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై మమరోమారు యుద్ధానికి దిగాడు. ఈసారి ఆయన చెబుతున్న కారణం యుక్రెయిన్లో ఉన్న రష్యా పౌరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్న సాకుతో దండయాత్ర మొదలుపెట్టారు. పుతిన్ దెబ్బకు యుక్రెయిన్ మొత్తం నేలమట్టమైంది. అప్పటి వరకు దర్జాగా బతికిన పౌరులు దేశం విడిచి పొరుగున ఉన్న పోలాండ్తో పాటు యూరోప్కు వలస వెళ్లాల్సి వచ్చింది. ఇక స్వదేశం నుంచి పొరుగు దేశానికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చు. గత 4.5 సంవత్సరాల నుంచి పుతిన్ యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. అయితే ఇటీవల కాలంలో యుక్రెయిన్ కూడా రెచ్చిపోయి రష్యాపై ఎదురుదాడులకు దిగంది. రష్యాకు చెందిన ఆయిల్ స్టోరేజ్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీంతో రష్యా ఇప్పటివరకు ఆయిల్ను ఎగుమతి చేసిన డబ్బు సంపాదించుకునేది. అలాంటిది ఇప్పుడు రష్యా ఇండియా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉక్రెయిన్ కూడా రష్యా రెవెన్యూ గండికొట్టడానికి రెచ్చిపోయి రష్యా మారుమూల ప్రాంతాలపై కూడా దాడులు చేయటం మొదలుపెట్టింది. ఇక ఉక్రెయిన్ చమురు ప్లాంట్లతో పాటు అతిపెద్ద వ్యాపార సంస్థలపై కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేయటం ప్రారంభించింది. దీంతో రష్యాలో ఇంధన సంక్షోభం ఏర్పడింది. దీంతో పాటు రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడ్డంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇక పుతిన్ బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును లాక్కుంటాడని భావించి వెంటనే డిపాజిటర్లు బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును విత్డ్రా చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ నెల మొదటి 2 వారాల్లో ప్రజలు బ్యాంకుల నుంచి $3.4 బిలియన్ డిపాజిట్లను విత్డ్రా చేసుకున్నట్లు ది డైలీ బీస్ట్ వెల్లడించింది. ఒకవైపు ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సడలుతోంది. బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును స్తంభింపజేస్తోందా అన్న అనుమానంతో ప్రజలు డబ్బును విత్డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఏడాది జూన్ జూలై నెలలో అత్యధికంగా $11.8 బిలియన్ విత్డ్రాల్స్ జరిగాయి. ఇక ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం సడలితే విత్డ్రాల్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. పరిస్థితులు చూస్తుంటే 2022లో రష్యా మొదటిసారి ఉక్రెయిన్పై యుద్ధానికి దిగినప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి డబ్బు విత్డ్రాల్స్ చేశారు. అదే సీన్ మరోమారు రిపీట్ అయ్యే అవకాశాలున్నాయని రష్యాకు చెందిన అతిపెద్ద బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఈసారి విత్డ్రాల్స్ రెట్టింపయ్యే అవకాశాలున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక విత్డ్రాల్స్ పెరిగిపోతే కస్టమర్లకు వారి డబ్బు వారికి ఇవ్వటం కూడా బ్యాంకులకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా బ్యాంకులు తీవ్రమైన నగదు కొరతతో సతమతమవుతున్నాయి. ఇప్పటికే బ్యాంకుల్లో మొండి బకాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక యుక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా బ్యాంకులను ఉదారంగా రుణాలివ్వాలని పుతిన్ ఒత్తిడి పెంచుతున్నాడు.
ఇక బ్యాంకులు ఆయుధాలు తయారు చేసే ప్రైవేట్ కంపెనీలకు ఉదాహరణగా రుణాలు ఇవ్వాలని పుతిన్ ఒత్తిడి పెంచాడు. దీంతో బ్యాంకులు ఆయుధాలు తయారు చేసే కంపెనీలకు రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే కస్టమర్లు తమ డబ్బు తమకిచ్చేయండి బ్యాంకుపై ఒత్తిడి పెంచుతున్నాడు. ఒక మాజీ రష్యా ఫైనాన్స్ అధికారి వాషింగ్టన్ పోస్టుతో మాట్లాడుతూ, రష్యా నడిబొడ్డుపై దాడులు చేసే స్థాయికి ఉక్రెయిన్ ఎదిగింది అనేసరికి ప్రజల్లో ఒక రకమైన భయం ఆవహించిందని చెప్పారు. దీంతో ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచుకునే బదులు ఆ డబ్బును ఇంట్లో దాచుకోవడమే మేలని స్థాయికి వచ్చారు. ఒకవేళ బ్యాంకులో ఉన్న డబ్బును స్తంభింపచేయాలని పుతిన్ ఆదేశాలు జారీ చేస్తే ఇక ఆ డబ్బు తమ చేతికి రాదని డిపాజిటర్లు భయపడుతున్నారు. ప్రస్తుతం రష్యాలోని కొన్ని బ్యాంకులు విడ్రాయల్స్ డబ్బును ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే ఆ డబ్బును ఎవరికో ఒకరికి రుణాల రూపంలో ఇచ్చి ఉంటాయి. అలాంటి కస్టమర్ల విడ్రాయల్స్ ఇవ్వలేకపోతున్నాయి. ప్రస్తుతం ప్రతి నెల సరాసరి నెలకు $5.9 బిలియన్ నగదు బ్యాంకుల నుంచి విడ్రాయల్స్ అవుతున్నాయి. ఇది కేవలం సామాన్య రష్యనే కాకుండా రష్యాకు చెందిన అతిపెద్ద కంపెనీలు కూడా బ్యాంకుల నుంచి డబ్బును విత్డ్రా చేసుకుంటున్నాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్ అంచనా ప్రకారం ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో $9.4 బిలియన్ విత్డ్రాయల్స్ జరిగినట్లు వెల్లడించింది. అతిపెద్ద వ్యాపార సంస్థలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేయడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ప్రభుత్వానికి యుద్ధం కొనసాగించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి వస్తోంది. ఇక ప్రభుత్వం లోటు బడ్జెట్తో సతమతమవుతోంది. వచ్చిన డబ్బంతా యుద్ధానికి ఖర్చు పెడుతోంది. యుద్ధం వల్ల రష్యా జీడీపీ వృద్ధి రేటు కూడా క్రమంగా క్షీణిస్తోంది. ఇక ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ కూడా గండిపడుతోంది. రష్యా ఎగుమతులను యుక్రెయిన్ దెబ్బతీస్తోంది. ఇక పుతిన్ ప్రభుత్వానికి నిధులు సేకరించడం పెద్ద సమస్యగా మారింది. రష్యా ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రభుత్వ బాండ్లను విక్రయించి పెద్ద మొత్తంలో నిధులు సేకరించి బడ్జెట్ లోటును సర్దుబాటు చేసేది. అయితే తాజాగా ప్రభుత్వం బాండ్ల అమ్మకాన్ని కూడా రద్దు చేసింది. దీనికి కారణంగా మార్కెట్లో డబ్బు లేదు. అదే సమయంలో ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ లేకుండా పోయింది. ఇక బాండ్లను అమ్మడం కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. సంవత్సరాల తరబడి యుద్ధం కొనసాగడంతో ఖజానా ఖాళీ అయింది. రష్యాకు చెందిన అత్యంత సంపన్న బిజినెస్ కమ్యూనిటీ కూడా యుద్ధం కోసం పుతిన్ ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాడేమో అని భయపడుతున్నారు. రష్యాకు చెందిన బిలియనీర్లు వాషింగ్టన్ పోస్ట్ మాట్లాడుతూ, పుతిన్ రేపో మాపో తమపై పడి తమ డబ్బును లాక్కుంటాడని, అందుకే దేశంలోని బిలియనీర్లు వీలైనంత త్వరగా ఉన్న డబ్బును విదేశాలకు తరలించే ఆలోచనలో ఉన్నారని చెప్పాడు. ఆదివారం నాడు యుక్రెయిన్ రష్యాకు చెందిన అతిపెద్ద కంపెనీ వైల్డ్ బెరీస్, అమెజాన్ లాంటి కంపెనీలపై డ్రోన్లతో దాడులు చేసి బిలియన్ల కొద్ది డాలర్ల నష్టాన్ని సమకూర్చింది. యుక్రెయిన్ సుమారు 20 అతిపెద్ద గగోడౌన్లపై దాడులు చేసి బిలియన్ల కొద్ది డాలర్ల ఆస్తులను బుగ్గిపాలు చేసింది. బ్యాంకుల నుంచి డబ్బు విత్డ్రా అవుతుంటే ఇక యుక్రెయిన్తో యుద్ధానికి పుతిన్కు డబ్బు కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనమైంది. అదును చూసి యూరోప్ అండతో యుక్రెయిన్ పుతిన్కు చుక్కలు చూపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు యూరోపియన్ ఎనలిస్టులు. మరి పుతిన్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాల్సిందే.